కొంతమందికి ఎదుటివారితో ఎలా మాట్లాడాలో తెలియదు. మనం మాట్లాడేటప్పుడు ఎదుటివారికి బాధ కలిగే విధంగా మాట్లాడకూడదు. జాగ్రత్తగా మాట్లాడాలి. మనం మాట్లాడే మాటలు మృదువుగా, హుందాతనంగా, సంస్కారవంతంగా ఉండాలి. చెప్పాలనుకున్న విషయాన్ని సూటిగా, స్పష్టంగా చెప్పాలి. మన ఆలోచన విధానం, మన ప్రవర్తనా సరళి మన మాటల ద్వారానే బయటపడుతూ ఉంటుంది. కొంతమంది మాట్లాడేటప్పుడు ఎదుటివారిని వ్యంగ్యంగా, విమర్శిస్తూ, ఆక్షేపిస్తూ, చులకన చేస్తూ, హేళనగా మాట్లాడుతూ ఉంటారు. దీనివలన అవతల వారి మనస్సు కూడా గాయపడేటువంటి అవకాశం ఉంటుంది. వారి ఆత్మవిశ్వాసం కూడా దెబ్బతినేటువంటి అవకాశం ఉంది. ఒకవేళ ఎదుటివారిలో ఏదైనా లోపం కనుక ఉన్నట్లయితే ప్రత్యేకంగా, వ్యక్తిగతంగా వాళ్ళ పొరపాటు వారికి అర్థమయ్యేలాగా సౌమ్యంగా చెప్పాలి. భావోద్వేగాలను నియంత్రించుకోలేక కోపంగా మాట్లాడటం, తర్వాత పశ్చాత్తాపపడటం వలన ప్రయోజనం ఉండదు. నోరు జారితే అనేక అనర్థాలు ఉంటాయి. కాబట్టి ఎదుటివారితో మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా మాట్లాడాలి.